జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలు కూడా మీకు చెప్తాను. కర్ణాటకలో స్మగ్లర్ ఉన్నాడు, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్. అదేవిధంగా ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, సద్దాం హుస్సేన్ ఉన్నాడు. ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డిలో ఉన్నాయి. ఆ ఒసామా బిన్ లాడెన్ ఆ వీరప్పన్ డ్రెస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి గన్లు గాని ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు. కండలేదు, ఎముకలు తప్ప కండలేదు ఆ బాడీలో. నేలకి అంతుంటాడు. ఎందుకు మాట్లాడతావు ఊరికేనే? నువ్వు నీ పని నువ్వు చూసుకో. ఈవీఎంలు ఎమ్మెల్యే, నువ్వు ఈవీఎంలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినారు, మీరు అధికారంలోకి వచ్చారు. మంత్రి పదవి కావాలి ఇప్పుడు. ప్రసన్న కుమార్ రెడ్డిని, కాకాని గోవర్ధన్ రెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని, వీళ్ళని ఏదో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడితే, మమ్మల్ని తిడితే నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు. నీకు గెలకడం ఎక్కువ, గీరుకోవడం ఎక్కువ. ఒకరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గీరి తన్నించుకుంటావు, మరుసటి రోజు గెలికి కాలుతో తన్నించుకుంటావు. ఈ రోజు నన్ను గెలికావు, నా చేత తన్నించుకుంటున్నావు. నీకు ఇదే పని. నీ శరీరం అంతా కూడా విషం. చంద్రమోహన్ రెడ్డి, మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలవలేదు, మీ పార్టీ అధికారంలోకి రాలేదు. మోడీ గారి సహకారంతో ఈవీఎంల ద్వారా మీరంతా అధికారంలోకి వచ్చారు, మోసం చేశారు ప్రజల్ని. లేచి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు, తన్నించుకుంటున్నావు. ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని, అతను కాలుతో ఎగిసిగిస్తంతా ఉన్నాడు. నీకు బుద్ధి లేదు, నీకు మనిషివి కాదు నువ్వు. నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి? నీ సంగతి నువ్వు చూసుకో. ఏదో ఆ ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు, నా గురించి మాట్లాడతావా? నీకు అర్హత లేదు. అదేమంటే మా పున్నూరు విజయాన్ని ఒకటి దొరికాడు ఆయనకి ఫోన్ చేసేది, మా మేనమామ కొడుకు నన్ను తిట్టాడాయనంట అంట. మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే 2012లో నా మీద ఎందుకు పోటీ చేసావు కోవూరులో? ఆ రోజు ఎడకపోయింది. మా మేనత్త చెప్పింది కదా, వద్దురా సేనన్న కొడుకు, సేనన్న చనిపోయినాడు, నువ్వు పోటీ చెయ్యొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున. బాగలేదు, పద్ధతులు మార్చుకో. ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా, 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకో. ఎందుకు మా మీద పడతావు? మమ్మల్ని తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా? నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదటోడివి, మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో. నువ్వేంది మా గురించి మాట్లాడేది? నీ చరిత్ర, నీ బొంగు, నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు. రోజు కాకాని